నమస్కారం. ఈఎన్టీ కార్యక్రమానికి స్వాగతం. హెడ్ అండ్ నెక్ సమస్యలకు గల కారణాలు, వాటి లక్షణాలు, ట్రీట్మెంట్ విధానాల గురించి మనకు వివరించడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శకుంతల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఈఎన్టీ కార్యక్రమానికి స్వాగతం. హెడ్ అండ్ నెక్ సమస్యల గురించి తెలియజేస్తారు. హెడ్ అండ్ నెక్ లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని బై బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ఏమో తర్వాత వస్తాయి, అక్వైర్డ్ అంటారు. బై బర్త్ ని కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఆ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కొన్ని నెక్ లో స్వెల్లింగ్స్ వస్తాయి, గొంతులో స్వెల్లింగ్స్ లాగా వస్తాయి. అవి కంజెనిటల్ సిస్ అంటారు. సిస్ అంటే చిన్నది సాక్ లాంటివి ఉంటాయి స్ట్రక్చర్స్, దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది. సో అవి కొన్ని నెక్ అటుపక్క కానీ ఇటుపక్క లోవర్ 1/3 లో ఇట్లా కనిపిస్తాయి. అవి బై బర్త్ ఒక్కొక్కసారి కనపడపోయినా యాజ్ ద చైల్డ్ గ్రోస్ 2 years 3 years ఏజ్ లో అట్లా స్వెల్లింగ్స్ లాగా కనిపిస్తుంది. వాటిని బ్రాంకియల్ సిస్ అంటారు మెడికల్ టర్మ్స్ లో. ఆ సిస్ ఒక్కొక్కసారి దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చేసి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బాగా పెయిన్ ప్లస్ రెడ్నెస్, టెంపరేచర్, ఫీవర్ కూడా వస్తాయి ఇట్లాంటి పిల్లలకి. సో బ్రాంకియల్ సిస్ట్ అని ఆ కండిషన్ని అంటారు. అవి కాక కొన్ని బినైన్ ట్యూమర్స్ ఉంటాయి పిల్లలకి, పుట్టిన పిల్లలకి. లింఫాంజియోమాస్ కానీ హెమాంజియోమాస్ అట్లాంటి కండిషన్స్. లింఫాంజియోమాస్ అంటే లింఫాటిక్ టిష్యూస్ ఉంటాయి మనకి నెక్ లో, దాంట్లో కొన్ని స్వెల్లింగ్స్ లాగా వచ్చేసి లింఫాయిడ్ టిష్యూ అక్యుములేట్ చేసి బాగా న్యూ బార్న్ పిల్లలకి లేకపోతే 1-2 months పిల్లలకి బాగా నెక్ లో ఇటువైపు అటువైపు కానీ హ్యూజ్ చాలా పెద్ద స్వెల్లింగ్స్ వస్తాయి. దానివల్ల ఒక్కొక్కసారి పిల్లలకి బ్రీదింగ్ డిఫికల్టీస్ వస్తాయి, స్వాలోయింగ్ లో ప్రాబ్లం వస్తుంది, గురకలాగా సిమ్టమ్స్ వస్తాయి. సో అలాంటి కండిషన్స్ చాలా డేంజరస్ అండ్ ఇమీడియట్ సర్జరీ చేసే కండిషన్స్ అవి. అట్లాంటి కొన్ని బ్లూయిష్ గ్రోత్స్ లాగా ఉంటాయి హెమాంజియోమాస్ అంటే మనకి ఉన్న నెక్ లో బ్లడ్ వెసల్స్ లో చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటాయి. అవి బై బర్తే ఉంటుంది, క్యాపిలరీస్ లో లేకపోతే ఆర్టరీస్ లో లేకపోతే వెయిన్స్ లో. సో దాన్ని బట్టి క్యాపిలరీ హెమాంజియోమా లేకపోతే ఆర్టీరియల్ హెమాంజియోమా లేకపోతే ఆర్టీరియోవీనియస్ హెమాంజియోమా లేకపోతే మాల్ఫర్మేషన్స్ అంటారు. అవి బై బర్త్ ఉంటుంది. అవి కూడా కొన్ని అవి అంత సీరియస్ కండిషన్ కాదు, కానీ ఏజ్ పెరిగిన తర్వాత కొంచెం 5-6 years ఏజ్ తర్వాత సర్జికలీ రిమూవ్ చేయాల్సి పడుతుంది. అలాంటి కొన్ని అక్వైర్డ్ కండిషన్స్ ఉంటాయి, అంటే కొన్ని అడల్ట్ ఏజ్లో లేకపోతే యంగ్ ఏజ్ 13-14 years ఏజ్ పిల్లల్లో వచ్చే చిల్డ్రన్లో వచ్చే కండిషన్స్. అంటే అవి రకరకాల కారణాలు ఉంటాయి. మనకి నెక్లో రకరకాల స్ట్రక్చర్స్ ఉంటాయి, మసిల్స్ ఉంటాయి, తర్వాత బోన్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది మధ్యలో, లారింజియల్ కార్టిలేజెస్, థైరాయిడ్, క్రైకాయిడ్ కార్టిలేజ్. అలాంటి కొన్ని అక్వైర్డ్ కండిషన్స్ లో మనకి ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత బినైన్ కండిషన్స్ లైక్ సిస్, ట్యూమర్స్, తర్వాత ఈ స్ట్రక్చర్స్ కి రిలేటెడ్ కొన్ని అవి రకరకాల కండిషన్స్ అట్లా కనిపిస్తాయి నెక్ లో. మసిల్స్ నుంచి ఒరిజినేట్ అయ్యేటట్టు, బోన్ నుంచి, కార్టిలేజ్ నుంచి, లేకపోతే మామూలుగా సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్స్. తర్వాత మనకి నెక్ లో చిన్న చిన్న గ్రంథిలు ఉన్నాయి, లింఫ్ నోడ్స్ అంటారు. సో లింఫ్ నోడ్స్ లో ఇన్ఫెక్షన్ వస్తే లింఫాడినైటిస్ లేకపోతే లింఫ్ నోడ్ లో ఏదైనా రకరకాల వ్యాధులు అట్లా కనిపిస్తాయి. హెడ్ అండ్ నెక్ సమస్యలకు గల కారణాలు, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ ఆల్సో డిపెండ్ ఆన్ ద కండిషన్. అంటే పుట్టిన పిల్లలకి బై బర్త్ ఉన్న కండిషన్స్ లో నెక్ లో ఏదైనా ఏ స్వెల్లింగ్ అయినా ఉండని, వాళ్ళకి ఏంటంటే నెక్ చిన్నగా ఉండటం వల్ల, గొంతు చిన్నగా ఉండటం వల్ల, స్పేస్ తక్కువ ఉండటం వల్ల, ఆ స్వెల్లింగ్స్ వల్ల నెక్ లో ఉన్న లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్స్ మీద ప్రెషర్ పడుతుంది, ఫుడ్ పైప్ మీద కానీ లేకపోతే ఎయిర్ పైప్ మీద. సో దానివల్ల వాళ్ళకి రెస్పిరేటరీ డిఫికల్టీస్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అర్లీగా కనిపిస్తాయి. దానివల్ల గురక, అట్లా స్ట్రైడర్ అంటారు, అట్లా సౌండ్స్ చేయటం, బ్రీదింగ్ చేసేటప్పుడు గొంతులో గురుగురు సౌండ్స్ చేయటం, లేకపోతే మింగలేకపోవటం, పాలు సరిగా తాగలేకపోవటం, అట్లాంటి డిఫికల్టీస్ కనిపిస్తాయి. అఫ్ కోర్స్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, ఇన్ఫెక్షన్ వల్ల స్వెల్లింగ్ వస్తే ఫీవర్ వస్తాయి, తర్వాత పెయిన్ ఉంటుంది స్వెల్లింగ్ లో, పైన చర్మం రెడ్డిష్గా అయిపోయి పల్చపడి ఒక్కొక్కసారి దాని మీద ప్రెస్ చేస్తే లేకపోతే టచ్ చేస్తే బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాంటి ఏదైనా బినైన్స్ కండిషన్స్ అనుకోండి, సిస్ ఉంటే పెయిన్ ఎక్కువ ఉండదు కానీ జస్ట్ స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది. అది సెంటర్లో ఉండొచ్చు, సైడ్స్లో ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ అట్లా మనం డయాగ్నోస్ చేయొచ్చు. కొంతమందికి ఏంటంటే స్పాండిలైటిస్ కండిషన్స్ ఉంటాయి, అంటే మనకి వెనకాల స్పైనల్ వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది, వర్టిబ్రల్ కాలమ్కి అటాచ్డ్ కొన్ని మసిల్స్ ఉంటాయి, నెక్ మసిల్స్. ఆ మసిల్ స్పాజం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ కండిషన్స్లో బాగా స్టిఫ్నెస్ ఆఫ్ ద నెక్, అంటే వాళ్ళు మెడ పట్టేటట్టు అట్లా, తర్వాత నెక్ పెయిన్, మెడ సరిగా అట్లా ఫ్రీగా తిప్పలేకపోవటం, అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో కాజ్ బట్టి, తర్వాత ఏ కండిషన్ బట్టి దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఈఎన్టీ కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
ఈఎన్టీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి హెడ్ అండ్ నెక్ ప్రాబ్లమ్ ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? అది కూడా మనకి ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క కండిషన్ కామన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి ఉన్న కండిషన్స్ పెద్దవాళ్ళకి వాళ్ళకి వేరే ఉంటాయి సిమ్టమ్స్. చిన్నపిల్లల్లో ఒకటేమో నేను ఇందాక మెన్షన్ చేశాను, కంజెనిటల్ ప్రాబ్లమ్స్, కంజెనిటల్ సిస్ లేకపోతే ట్యూమర్స్. అవి బినైన్ కూడా ఉండొచ్చు, రేర్లీ మెలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ అట్లా ట్యూమర్స్ కూడా ఉండొచ్చు. వాటికి సిమ్టమ్స్ ప్రెజెంటేషన్స్ వేరే ఉంటాయి. అలాంటి అడల్ట్స్లో కొన్ని కండిషన్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలైటిస్ అనేది, లేకపోతే బినైన్, లేకపోతే మెలిగ్నెంట్ ట్యూమర్స్, లేకపోతే సిస్. అలా ఏ కండిషన్కి దానికి సిమ్టమ్స్ వేరే ఉంటాయి. సో మనకి చిన్న పిల్లలకి ఒకవేళ పిల్లలు ఏదైనా స్వెల్లింగ్తో పాటు జస్ట్ ఫ్యూ డేస్ లేకపోతే 1 వీక్ నుంచి వచ్చే నెక్లో స్వెల్లింగ్, ప్రోగ్రెసివ్ సైజ్ పెద్దగా అవుతుంది, దాంతోపాటు పెయిన్ వస్తుంది, హై ఫీవర్ వస్తుంది, నోరు సరిగా తెరవలేకపోవటం, లేకపోతే మింగేటప్పుడు బాగా పెయిన్ ఉండటం, దాంతోపాటు అసోసియేటెడ్ కొంతమందికి బ్రీదింగ్ ప్రాబ్లం, అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వీ విల్ సస్పెక్ట్ నెక్ ఇన్ఫెక్షన్. యూజువల్లీ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న నోడ్స్ ఉంటాయి, ఆ నోడ్స్లో పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫెక్టివ్ లింఫాడినైటిస్. అది ఏదైనా కారణం వల్ల ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్, లేకపోతే జలుబు చేస్తే, ఎక్కడైనా ఫేస్ మీద లేకపోతే స్కాల్ప్ మీద బాయిల్స్ ఉంటే దానివల్ల ఇక్కడ నెక్ నోడ్స్లో ఇన్ఫెక్షన్ వస్తాయి. కొంతమంది పిల్లలకి ఏంటంటే రెసిస్టెన్స్ పార్ట్ తక్కువ ఉంటే దట్ ఇన్ఫెక్షన్ విల్ కన్వర్ట్ ఇంటూ యాప్సెస్. యాప్సెస్ అంటే పస్ ఫామ్ అవుతుంది దాంట్లో. అట్లా పస్ ఫామ్ అయ్యేసరికి వాళ్ళకి చాలా ద చైల్డ్ విల్ బికమ్ వెరీ టాక్సిక్. అంటే హై ఫీవర్, తర్వాత స్వెల్లింగ్ బాగా పెద్దగా ఉంటుంది, దాని మీద స్కిన్ సాఫ్ట్ అయిపోయి ఒక ఏరియాలో పస్ పాయింటింగ్ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది, ద చైల్డ్ విల్ బి వెరీ ఇరిటబుల్, నాట్ ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్. అట్లా ఒక్కొక్కసారి ఏంటంటే డల్ అయిపోతారు. సో దిస్ ఇస్ అ ప్రెజెంటేషన్ ఆఫ్ నెక్ యాబ్సెస్ ఇన్ చిల్డ్రన్. అదే ఏంటన్నా వేరే ఫర్ ఎగ్జాంపుల్ డిఫ్తీరియా అని కండిషన్ ఉంటుంది. లోపల వాళ్ళకి టాన్సిల్స్ ప్లస్ ఫ్యారింగ్స్లో డిఫ్తీరియా బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్. దానివల్ల ఏంటంటే ద చైల్డ్ విల్ బి వెరీ సిక్, బాగా బోత్ సైడ్స్ నెక్ స్వెల్లింగ్స్ వస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ బుల్ నెక్ డిఫార్మిటీ. దాంతోపాటు నాయిజీ బ్రీదింగ్ ఉంటుంది, గురక వస్తాయి, తర్వాత వాళ్ళు ఏం స్వాలో చేయలేకపోతారు. ఇట్లాంటి బాగా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. అట్లాంటి డిఫ్తీరియా, లేకపోతే అక్యూట్ టాన్సిలైటిస్, అడినోటాన్సిలైటిస్, రెట్రోఫెరింజియల్ యాబ్సెస్ అంటే గొంతు బ్యాక్ సైడ్లో పస్ వచ్చేసి ఇక్కడ బయట కూడా స్వెల్లింగ్ వస్తే విత్ బ్రీదింగ్ డిఫికల్టీ అండ్ డిఫికల్టీ టు స్వాలో. సో అది పిల్లల్లో ఉన్న కామన్లీ ఫౌండ్ కండిషన్స్. అవే మిడిల్ ఏజ్ గ్రూప్ యా అడల్ట్ ఏజ్ గ్రూప్లో ఏమవుతుందంటే కొన్ని బినైన్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్ అంటే ఇట్ ఈస్ అ సాక్ లైక్ థింగ్ కంటైనింగ్ ఫ్లూయిడ్. సో ఆ సిస్ రకరకాలు ఉంటాయి. బ్రాంకియల్ సిస్ట్, డర్మాయిడ్ సిస్ట్, ఎపిడర్మాయిడ్ సిస్ట్, లేకపోతే ఏదైనా సింపుల్ నెక్ నోడ్ స్వెల్లింగ్స్ వస్తుంది, లింఫాడినైటిస్ అంటారు. లేకపోతే కొంతమందికి ఇక్కడ థైరాయిడ్కి ఒక కనెక్షన్ ఉంటుంది, కనెక్ట్ టు ద టంగ్. సో థైరాయిడ్కి టంగ్ మధ్యలో ఒక ట్రాక్ట్ ఉంటుంది, కంజెనిటలీ అది ఓపెన్ ఉంటే థైరోగ్లాసల్ సిస్ట్ అని ఒక స్వెల్లింగ్ ఇక్కడ మిడ్ లైన్లో ఫామ్ అవుతుంది. అంటే మిడిల్ థర్డ్ ఆర్ అప్పర్ థర్డ్లో స్వాలో చేసేటప్పుడు స్వెల్లింగ్ అప్ డౌన్ ఉంటుంది. ఒక్కొక్కసారి సిస్ట్లో ఇన్ఫెక్షన్ వస్తే పెయిన్ కూడా బాగుంటుంది, దాంతోపాటు టెంపరేచర్. అది కాక కొన్ని బినైన్ ట్యూమర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైపోమా, దాని తర్వాత హెమాంజియోమా, లేకపోతే ఇన్ఫెక్టివ్ కండిషన్స్ లైక్ ట్యూబర్కులోమా. అవి కాక డిఫరెంట్ స్ట్రక్చర్స్, ఇక్కడ మసిల్స్ ఉంటాయి, మసిల్స్ నుంచి వచ్చే కొన్ని బినైన్ ట్యూమర్స్, లేకపోతే క్యాన్సరస్ ట్యూమర్స్, సార్కోమా, అట్లాంటి కండిషన్స్ ఉంటాయి. అవి ఇట్లాంటి ట్యూమర్స్లో జస్ట్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ ఏమి ఉండదు. విత్ ఏజ్ అది పెరుగుతూ ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దిగా, లేకపోతే విత్ టైమ్ ఓవర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ సైజ్ పెద్దగా అయ్యి కొంతమందికి ఇట్లా ప్రెషర్ పడి బ్రీదింగ్ డిఫికల్టీ, లేకపోతే స్వాలోయింగ్లో కొంచెం అట్లా డిఫికల్టీ ఉండటం, మెట్లు ఎక్కినప్పుడు కొంత దూరం నడిచినప్పుడు వాళ్ళకి కొంచెం ఆయాసం లాగా రావటం, అట్లాంటి కొన్ని సిమ్టమ్స్ బయటపడతాయి. అదే క్యాన్సర్ అనుకోండి, యూజువలీ క్యాన్సర్కి కొన్ని డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. చాలా షార్ట్ డ్యూరేషన్లో సిమ్టమ్స్ అపియర్ అవుతాయి, ప్లస్ స్ప్రెడ్ అవుతుంది. అంటే నెక్లో స్వెల్లింగ్స్ వచ్చేస్తాయి, సింగిల్ ఆర్ మల్టిపుల్ స్వెల్లింగ్స్. దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే యూజువలీ కొంతమంది ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్, లేకపోతే గుట్కా, లేకపోతే ఏదైనా పాన్ అట్లాంటి తినే అలవాటు ఉంటుంది, ఒక్క పొడి తినే అలవాటు, డ్రింక్స్ తీసుకునే అలవాటు, అట్లాంటి పేషెంట్స్కి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేయాలి. యూజువలీ థ్రోట్లో, టంగ్లో కానీ, ఓరల్ క్యావిటీలో, ఫ్యారింగ్స్లో, లేకపోతే మనకి వాయిస్ బాక్స్ లారింగ్స్లో ఏదైనా ప్రైమరీ క్యాన్సర్ ఉంటే దానివల్ల నెక్లో కూడా స్వెల్లింగ్స్ వస్తాయి. అంటే నెక్ నోడ్స్కి కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి అప్పుడు నెక్లో కూడా స్వెల్లింగ్స్ కనిపిస్తాయి. సో దీస్ ఆర్ క్యాన్సరస్ కండిషన్స్.
సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్ ఒకటి ఉంటుంది, అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి, స్వాలోయింగ్ డిఫికల్టీ, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, గొంతు బొంగు రావటం, స్వాలోయింగ్ డిఫికల్టీ ఉంటుంది. అంటే పెయిన్ లేకపోయినా స్వాలో చేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సాలిడ్ ఫుడ్స్, తర్వాత ప్రోగ్రెసివ్ అయితే లిక్విడ్ ఫుడ్ స్వాలో చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఆయాసం స్ట్రైడర్ వస్తాయి, వాయిస్ బాక్స్లో అది నారో అయిపోయి వాయిస్ బాక్స్, అప్పుడు బ్రీదింగ్ డిఫికల్టీ కూడా అట్లా రావచ్చు. దాంతోపాటు ఎక్కడైతే ప్రైమరీ ట్యూమర్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్లో, లేకపోతే మన నేజోఫారింగ్స్ అంటే నోజ్ బ్యాక్ సైడ్ ఒక స్పేస్ ఉంటుంది, అక్కడ ట్యూమర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే నోజ్ నుంచి బ్లీడింగ్ రావటం, లేకపోతే గొంతులో స్పిట్తో బ్లడ్ రావటం, దాంతోపాటు కాఫ్, ఆయాసం ఉండటం, స్టమక్ పెయిన్ అంటే స్టమక్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ ప్రైమరీ ట్యూమర్ ఉంటే, లేకపోతే కొంతమంది జెంట్స్లో ప్రాస్టేట్ ట్యూమర్, లేకపోతే లేడీస్లో ఓవేరియన్ లేకపోతే యూట్రైన్ ట్యూమర్స్ ఉంటే అక్కడి నుంచి నెక్లో స్ప్రెడ్ అయ్యి సెకండరీస్ వల్ల ప్రైమరీ ఎక్కడైతే ఆర్గన్లో క్యాన్సర్ ఉంది ఆ సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఏజ్ గ్రూప్ ప్రకారం, ప్రెజెంటేషన్ ప్రకారం మనకి ఐడియా ఉంటుంది. తర్వాత ఎగ్జామిన్ చేస్తే ఏది కండిషన్ అనేది మనం డయాగ్నోస్ చేయొచ్చు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి పడుతుంది అకార్డింగ్ టు ద క్లినికల్ ఫైండింగ్స్. మరైతే హెడ్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ట్రీట్మెంట్ చేసే ముందు ప్రాపర్ థరో ఇన్వెస్టిగేషన్ అవసరం. సో ఒకసారి థరో హిస్టరీ టేకింగ్ తర్వాత, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత యూజువలీ మనకి కొన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటుంది. వాట్ కుడ్ బి ద పాసిబుల్ కాజెస్ 1, 2, 3, 4 అట్లా. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈఎస్ఆర్. ఇన్ఫెక్టివ్ కండిషన్స్లో యూజువలీ ఏంటంటే బ్లడ్ సెల్స్ డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువ ఉంటుంది, ఈఎస్ఆర్ రేజ్డ్ ఉంటుంది. ఎస్పెషలీ ట్యూబర్కులర్ కండిషన్స్లో, ట్యూబర్కులర్ నెక్ నోడ్స్ ఉంటే ఈఎస్ఆర్ అనేది ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ చాలా రేజ్డ్ ఉంటుంది, 50, 70 లేకపోతే 100 పైన ఉంటుంది. అలాంగ్ విత్ దాట్ ఇన్ఫెక్టివ్ కండిషన్స్ ఉంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్, లేకపోతే నెక్లో స్వెల్లింగ్ ఇన్ఫెక్టివ్ వల్ల, పస్ వల్ల, సో మనం అట్లా పస్ తీసి కల్చర్కి పంపించవచ్చు. సో ఏ బ్యాక్టీరియా రెస్పాన్సిబుల్ అనేది, ఏమేమి యాంటీబయాటిక్స్ పనిచేస్తే అవి మనం కల్చర్ సెన్సిటివిటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకటి సింపుల్ నెక్ ఎక్స్రే కూడా చేస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలైటిస్ కండిషన్స్లో ఒక్కొక్కసారి మసిల్ స్పాజమ్ ఉంటుంది. సో మనకి నార్మల్ కర్వేచర్ ఆఫ్ ద స్పైనల్, అది వర్టిబ్రా కాలం ఉంటుంది, అది కర్వేచర్ అది పోయి స్పైన్ మొత్తం వర్టిబ్రా స్ట్రైట్ అయిపోతుంది. సిమిలర్లీ స్పాండైలోసిస్ ఉంటే, అంటే బోన్ గ్రోత్ ఉంటే ఎల్డర్లీ పాపులేషన్లో సర్వైకల్ స్పాండిలైసిస్, అలాంటి కండిషన్లో బోనీ గ్రోత్ లేకపోతే వర్టిబ్రా మధ్యలో గ్యాప్ తగ్గిపోవటం, అలా కొన్ని ఎక్స్రేలో మనం డయాగ్నోస్ చేయొచ్చు. అలాంగ్ విత్ దాట్ సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్ ఉంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రెట్రోఫెరింజియల్ యాప్సెస్, లేకపోతే ఏదైనా నెక్లో థ్రోట్లో ట్యూమర్స్ ఉంటే యూజువలీ సాఫ్ట్ టిష్యూలో వైడనింగ్ ఉంటుంది. సో ఒక ప్లేన్ ఎక్స్రే ఆఫ్ ద నెక్, ఏపీ లాటరల్, అలాంటివి చేస్తే కూడా చాలా వరకు మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. దిస్ ఇస్ ఫాలోడ్ బై ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ ఆఫ్ ద నెక్, కాంట్రాస్ట్ సిటీ స్కాన్. కాంట్రాస్ట్ సిటీ స్కాన్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వెల్లింగ్ ఎక్కడ అనేది, సైజ్ ఎంత, సింగిల్ స్వెల్లింగ్, మల్టిపుల్ స్వెల్లింగ్, వాట్ కుడ్ బి ద నేచర్ ఆఫ్ ద స్వెల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్టివ్ ఉంటే దానికి ఒకటి రింగ్ ఎన్హాన్స్మెంట్ విత్ సెంట్రల్ హైపో ఇంటెన్సిటీ, అట్లా కొన్ని క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి. అదే క్యాన్సర్ లేకపోతే ఏదైనా బినైన్ ట్యూమర్ ఉంటే దానికి కన్సిస్టెన్సీ ఫీచర్స్ వేరే ఉంటుంది. సో కొంతవరకు మనం డయాగ్నోస్ చేయొచ్చు సిటీ స్కాన్ ద్వారా. అడ్జేసెంట్ స్ట్రక్చర్స్లో ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా, ఎక్కడి వరకు ఉంది, సో అవన్నీ మనం ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో మనం డయాగ్నోస్ చేయలేము, లేకపోతే ఎగ్జాక్ట్లీ డిటర్మిన్ చేయలేము. సిటీ స్కాన్లో అవి డిటర్మిన్ చేయగలుగుతాం. అదర్ దెన్ దాట్ ఈస్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ నీడిల్ బయాప్సీ. ఎక్కడైతే స్వెల్లింగ్ ఉంటుంది అక్కడ పెథాలజిస్ట్ ఆర్ సైటాలజిస్ట్ ఆయన ఏం చేస్తారంటే ఫైన్ నీడిల్తో సిరింజ్ ద్వారా కొంచెం ఫ్లూయిడ్ తీసి బయాప్సీ చేస్తారు. సో దాంతో చాలా యాక్యురేట్ వరకు మనం యాక్యురేట్లీ డయాగ్నోస్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ స్వెల్లింగ్ ఏంటి, ఇజ్ ఇట్ బినైన్ కండిషన్, ఇజ్ ఇట్ క్యాన్సర్, ఇజ్ ఇట్ ఇన్ఫెక్టివ్, ఇజ్ ఇట్ అ సిస్ట్, అట్లా కొన్ని, ఇజ్ ఇట్ అ లింఫ్ నోడ్ ఒరిజిన్, లింఫెడ్నోపతి, అట్లా కొన్ని మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. సో ఫాలోడ్ బై దాట్ విల్ బి అసోసియేటెడ్. అంటే సపోజ్ మనకి నెక్ కాక సపోజ్ చెస్ట్లో లేకపోతే డిస్టెంట్ ఆర్గన్స్లో అది రిలేటెడ్ ఉంది, సో దానికి చెస్ట్ ఎక్స్రే, లేకపోతే సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేజోఫారింగ్స్లో ఉంటే సో సిటీ స్కాన్ ఆఫ్ ద నేజోఫారింగ్స్, ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్. ఎండోస్కోపీ మీన్స్ నోజ్ ఎండోస్కోపీ, నేజోఫారింగోస్కోపీ, తర్వాత లారింగోస్కోపీ, ఈసోఫెగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, ఇట్లాంటి స్కోపీస్ చేస్తే ఎక్కడైతే ప్రైమరీ ప్రాబ్లం అది మనం ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి బయాప్సీ తీయొచ్చు, లేకపోతే అక్కడి నుంచి మనం కల్చర్ చేయొచ్చు, సైటాలజీ బ్రషింగ్స్ చేసి కరెక్ట్గా డయాగ్నోస్ చేయగలుగుతాం వాట్ ఈస్ ద కాజ్. డిపెండింగ్ ఆన్ ద కాజ్ ఆఫ్ కోర్స్ ద ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ ఇందాక మీరు అడిగారు,
సో ట్యూమర్స్కి అయితే సర్జికల్ ట్రీట్మెంట్. కొన్ని ట్యూమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ హాడ్జ్కిన్స్ ఆర్ నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా, అనప్లాస్టిక్ థైరాయిడ్, ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్కి ట్యూమర్స్ ఉంటాయి, అవి కొన్ని సర్జికలీ మనం అబ్లేట్ చేయొచ్చు, సర్జికలీ రిమూవ్ చేయొచ్చు. కొన్ని అడ్వాన్స్ ట్యూమర్స్కి కేమోథెరపీ, రేడియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తాం. సపోజ్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్టివ్ కండిషన్, అది యూజువలీ యాంటీబయాటిక్స్తో రికవర్ అవుతుంది. ఒక్కొక్కసారి యాబ్సెస్ ఫామ్ అవుతుంది, నెక్ యాబ్సెస్ అంటే టూత్ ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే ఏదైనా హెడ్ అండ్ నెక్ రీజియన్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇక్కడ నెక్ నోడ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి పస్ ఫామ్ అయితే సాఫ్ట్ టిష్యూస్ నెక్లో, అది ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేసి ఆ పస్ తీయాల్సి పడుతుంది సర్జికలీ. సిమిలర్లీ సిస్ట్ ఉంటే కూడా దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ సర్జరీ. సిస్ట్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఇనిషియల్ పీరియడ్లో యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత సర్జికలీ మనం ఆ సిస్ట్ని రిమూవ్ చేయాలి. సో అవి కంజెనిటల్ సిస్, బ్రాంకియల్ సిస్ ఉన్నా అంతే, డెర్మాయిడ్ సిస్ ఉన్నా అంతే అవి. సిమిలర్లీ బినైన్ ట్యూమర్స్ లైక్ లైపోమా, హెమాంజియోమా, లేకపోతే ఏదైనా లింఫోమా, అట్లాంటి కొన్ని ట్యూమర్స్ ఉంటాయి నెక్లో, రకరకాల ట్యూమర్స్. సో ఆ బినైన్ ట్యూమర్స్ని కూడా మనం సర్జరీ ద్వారా రిమూవ్ చేయొచ్చు. మెలిగ్నెంట్ ట్యూమర్స్కి ట్రీట్మెంట్ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ. ట్యూబర్క్లోసిస్ అని కండిషన్ ఉంటుంది, అవి కంప్లీట్లీ మనం యాంటీ ట్యూబర్క్లోస్ ట్రీట్మెంట్ ద్వారా 9 months to 1 year అట్లా సర్వైకల్ ట్యూబర్క్లోసిస్కి ట్రీట్మెంట్ ఇచ్చి కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్ మనకి కాజ్ మీద డిపెండ్ అవుతుంది. హెడ్ అండ్ నెక్ సమస్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో మరో చిన్న విరామం. ఈఎన్టీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరైతే ఈ హెడ్ అండ్ నెక్ సమస్యలకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అవసరం అంటారు. ఫిజియోథెరపీ ఓన్లీ వన్ కండిషన్లో అది అడ్వకేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పాండైలోసిస్ ఆర్ స్పాండిలైటిస్. సో స్పాండైలోసిస్ అంటే వర్టిబ్రా, మనకి ఇక్కడ 7 వర్టిబ్రా ఉంటాయి నెక్లో. సో ఏమవుతుందంటే వర్టిబ్రాలో ఆస్టియోఫైట్స్ అని గ్రోత్ ఉంటుంది యాంటీరియర్లీ పోస్టీరియర్. యూజువలీ అది అడల్ట్ ఏజ్, అబవ్ 60 years ఏజ్ వాళ్ళకి అట్లా బోనీ గ్రోత్స్ ఉంటాయి. లేకపోతే వర్టిబ్రా మధ్యలో గ్యాప్ రిడ్యూస్ అవుతుంది, ఒక కార్టిలేజ్ ఉంటుంది, ఇట్ ఇస్ కాల్డ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. ఆ డిస్క్ అరిగిపోతే వర్టిబ్రా మధ్యలో గ్యాప్ రిడ్యూస్ అయిపోయి ఇక్కడ వెనకాల స్పైనల్ కార్డ్ మీద లేకపోతే నర్వ్స్ మీద ప్రెషర్ పడి కొంతమందికి బాగా పెయిన్ ఉంటుంది. తర్వాత నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది, వాళ్ళు సరిగా నెక్ మూవ్మెంట్స్ చేయలేకపోతారు. ఒక్కొక్కసారి దాంతోపాటు గిడినెస్ కూడా వస్తాయి. అవి కాక సర్వైకల్ స్పాండిలైటిస్ అని ఒక కండిషన్ ఉంటుంది, అది అక్యూట్ కండిషన్. యూజువలీ ఏంటంటే నిద్రలో మెడ పట్టేస్తుంది, లేకపోతే ఏదైనా ఇంజురీ వల్ల, ఏదైనా సడన్లీ నెక్ మీద ట్రామా వచ్చి, లేకపోతే వాళ్ళు కింద పడినప్పుడు నెక్ సడన్లీ అట్లా వైలెంట్లీ అట్లా తిప్పితే దానివల్ల మసిల్ స్పాజమ్ వస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ మసిల్ స్పాజమ్, ఇట్ ఇస్ సర్వైకల్ స్పాండిలైటిస్. ఈ 2 కండిషన్స్ని మనం ఫిజియోథెరపీ ద్వారా చాలా వరకు ట్రీట్ చేయవచ్చు. అలాంగ్ విత్ దాట్ ఫార్మకాలజికల్ థెరపీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మసిల్ రిలాక్సెన్స్, టాబ్లెట్స్, లేకపోతే లోకల్ జెల్స్, హాట్ ఫర్మెంటేషన్ అండ్ ఫిజియోథెరపీ, ఈ కొన్ని ట్రీట్మెంట్ మొడాలిటీస్తో మనం ట్రీట్ చేయవచ్చు సర్వైకల్ స్పాండిలైటిస్ని అండ్ స్పాండైలోసిస్ని. అలాంగ్ విత్ దట్ కొంతమందికి సర్వైకల్ కాలర్ అడ్వైస్ చేస్తాము, నెక్ కాలర్, అది సాఫ్ట్ కాలర్ అట్లా పెడితే నెక్ మీద కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి పెయిన్ తర్వాత గిడినెస్ సిమ్టమ్స్ కూడా తగ్గుతుంది. మరి హెడ్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్కి ఇంకేమైనా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయి? కొన్ని లోకల్ కాజెస్ ఉంటాయి, కొన్ని డిస్టెంట్ కాజెస్. సో లోకల్ కాజెస్ ఏంటంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఇట్ కుడ్ బి ఇన్ఫెక్షియస్ కాజ్, ఇట్ కుడ్ బి కంజెనిటల్ కాజెస్ అంటే బై బర్త్, ఇట్ కుడ్ బి ట్యూమర్స్, ఇట్ కుడ్ బి certain conditions like tuberculosis, it could be trauma, head and neck trauma అంటే ఇంజరీ వల్ల, మనకి ఏదైనా యాక్సిడెంట్ వల్ల లేకపోతే ఏదైనా వేరే ఏదైనా అసాల్ట్ వల్ల ఇక్కడ కార్టిలేజెస్లో ఇంజురీ వచ్చేసి స్వెల్లింగ్ రావటం, వాయిస్ చేంజ్ అవ్వటం, కొంతమందికి ఇక్కడ వర్టిబ్రా ఫ్రాక్చర్ అవుతుంది, లేకపోతే కార్టిలేజ్ ఫ్రాక్చర్ అవుతుంది. సో అది ట్రామాటిక్ కాజెస్ ఉంటుంది. సో అది కాక డిస్టెంట్ కాజెస్ ఉంటుంది. డిస్టెంట్ కాజెస్ అంటే వేరే ఆర్గన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే ఏదైనా ట్యూమర్ వల్ల అది నెక్కి కూడా స్ప్రెడ్ అవుతుంది, నెక్లో కూడా స్వెల్లింగ్ వస్తుంది.
ట్యూబర్క్లోసిస్ అదర్ కండిషన్. కొంతమందికి చెస్ట్లో లంగ్స్లో ట్యూబర్క్లోసిస్తో పాటు నెక్లో కూడా ఇట్స్ కాల్డ్ సర్వైకల్ ట్యూబర్క్లోసిస్. సర్వైకల్ లింఫ్ నోడ్స్ కూడా ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా ఇన్ఫెక్షన్ వస్తాయి, ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్. అలా ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్కాయిడోసిస్. అవి కాక థైరాయిడ్ గ్లాండ్లో కూడా స్వెల్లింగ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే గాయిటర్, సింపుల్ కొలాయిడ్ గాయిటర్, లేకపోతే ట్యూమర్స్ వల్ల ఇట్లా స్వెల్లింగ్స్ వస్తాయి. సో లోకల్ కాజెస్ ఉంటుంది, డిస్టెంట్ కాజెస్ అంటే వేరే ఆర్గన్స్ నుంచి ఇక్కడికి స్ప్రెడ్ అవటం, లేకపోతే లోకల్లీ ఇక్కడ స్ట్రక్చర్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ఫెక్షన్ లో ఏంటంటే మనం ఎర్లీగా చూపించుకోవాలి. ఏదైనా నెక్ లో స్వెల్లింగ్ వచ్చేసి, పెయిన్ వచ్చేసి, ఫీవర్ వస్తే మనం సెల్ఫ్ మెడికేషన్ చేయకుండా డాక్టర్ దగ్గర చూపించుకొని, కన్సర్న్ ఈఎన్టీ స్పెషలిస్ట్ లేకపోతే జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జన్ దగ్గర చూపించుకొని కాజ్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఏంటనేది డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ఎర్లీ స్టార్ట్ ట్రీట్మెంట్ విత్ యాంటీబయోటిక్స్. తర్వాత ఏదైనా స్వెల్లింగ్ పెయిన్ఫుల్ ఉంటే వేడి కాపడం, హాట్ ఫర్మెంటేషన్ పెట్టడం, అలా చేసి తర్వాత ఏదైనా సపోజ్ ఇట్ ఈస్ డ్యూ టు సమ్ టూత్ ప్రాబ్లమ్ అనుకోండి, సో డెంటిస్ట్ దగ్గర వెళ్ళి కేరీస్ టూత్ని ప్రాపర్ ట్రీట్మెంట్, దానికి యాంటీబయాటిక్స్ లేకపోతే టూత్ ఎక్స్ట్రాక్షన్ అట్లా చేస్తే మనకి ట్రీట్మెంట్ ఇక్కడ నెక్ స్వెల్లింగ్స్ ఇన్ఫెక్షన్ దేని వల్ల వచ్చిందో అది ట్రీట్ చేయగలుగుతాం. చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి యాబ్సెస్ ఫామ్ అవుతుంది, అది అర్లీగా మనం డ్రైన్ చేసేసి ఆ పస్ అంతా బయట తీసేసి ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ట్రీట్ చేయగలుగుతాం. అలాంటి కొన్ని. సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎనీ నెక్ స్వెల్లింగ్. అదే పోతుంది, లేకపోతే ఏదైనా లోకల్ హోమ్ మేడ్ రెమెడీస్ అట్లా ట్రీట్మెంట్ ద్వారా అట్లా ట్రై చేయకుండా వీ షుడ్ షో ద డాక్టర్ ఎర్లీ. బికాస్ ఒక్కొక్కసారి ఏంటంటే అది డేంజరస్ కండిషన్ ఉంటుంది. ఎర్లీ ట్రీట్మెంట్ చేస్తే ఇట్ మే రిడ్యూస్, లేట్ చేస్తే ఒక్కొక్కసారి సర్జికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది. అలా కొన్ని పెయిన్లెస్ కండిషన్స్ ఉంటాయి. సో పెయిన్ లేదు కదా మనం నెగ్లెక్ట్ చేస్తాము, కొన్ని మంత్స్ అట్లా కొన్ని ఇయర్స్ అట్లా నెగ్లెక్ట్ చేస్తాం. అట్లా చేయకుండా వీ షుడ్ గో టు ద డాక్టర్ అండ్ గెట్ అ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. కొన్ని క్యాన్సర్స్ అండ్ ట్యూమర్స్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే ఎర్లీ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్లీ క్యూర్ అవుతుంది. అవే మనం లేట్ చేసి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటే, లేకపోతే భయపడి మనం నెగ్లెక్ట్ చేస్తే అది స్టేజ్ పెరిగే కొద్దిగా ఒక్కొక్కసారి ప్రోగ్నోసిస్ చాలా పూర్ ఉంటుంది. సో మై అడ్వైజ్ ఇస్ ఎర్లీ చూపించుకోవటం, డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గర ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హెడ్ అండ్ నెక్ సమస్యలకు గల కారణాలు, లక్షణాలు, ట్రీట్మెంట్ విధానాల గురించి మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదండి, హెడ్ అండ్ నెక్ సమస్యలకు గల కారణాలు, లక్షణాలు, ట్రీట్మెంట్ విధానాల గురించి డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. మరి డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి టీవీ 7. అంతవరకు సెలవు. నమస్కారం.